హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సమస్యల పరిష్కారానికి నోచుకోక పెండింగ్‌లో ఉండడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 12వ పీఆర్సీ ఏర్పాటు, అలాగే డీఏ, ఐఆర్ వంటి అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల నిరీక్షణలో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల భవితవ్యాన్ని నిర్ణయించనుంది. గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిందని, వారి బకాయిలను చెల్లించకుండా మోసం చేసిందని ఈపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కేబినెట్ సమావేశంలోనూ ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగలేదని ఆయన అన్నారు. మంగళవారం ఈపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండలి శాఖ అధ్యక్షులు సిహెచ్ జె ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన చర్చలలో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ నియమించాలని, మధ్యంతర భృతి ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలు సైతం 30% ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని, ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 17న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఉద్యోగుల భాగస్వాములు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలి. 12వ పీఆర్సీ, డీఏ బకాయిల విడుదల, 27% మధ్యంతర భృతిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలనైతే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందో లేదో అనేది వేచి చూడవలసిన అంశము. ముఖ్య అంశాలు: 12వ పీఆర్సీ ఏర్పాటు, డీఏ బకాయిల విడుదల, మధ్యంతర భృతి, ఐఆర్ వంటి అంశాలపై పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల 15న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తుండటంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిన రాష్ట్ర మంత్రివర్గం